పల్నాడు జిల్లా మాచర్లలోని మంచికల్లు గ్రామంలో ఎస్పీ బి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఘర్షణల వలన సాధించేది ఏమీ లేదని చెప్పారు. ఫ్యాక్షన్ వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రజలు చైతన్యవంతులై వారి పిల్లలను చదివించుకోవాలని అన్నారు. ఈ ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సూచించారు. మీరు రెగ్యులర్గా ఈ టైంకి ఏదో పనుల్లో కానీ ఇంట్లో కానీ ఉంటారు. సో మీ అందరినీ కూడా కొంత టైం నేను తీసుకుంటున్నాను. సో అక్కడ ఎవరి విగ్రహాలు ఉన్నాయి, లైక్ ద స్టాచ్యూస్ ఆఫ్ ఆల్ ది గ్రేట్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. గుర్తుపట్టగలుగుతారా ఎవరైనా? మీకు తెలుసు కదా. సో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వాళ్ళని ఎందుకు మనం స్మరించుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా? ఎందుకని? స్వతంత్రంకి వాళ్ళు చాలా పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? అది బ్రిటిషర్స్, అంటే ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లాండ్ బ్రిటిషర్స్ వీళ్ళ దగ్గర నుంచి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. అవునా? మనకి బ్రిటిషర్స్ ఎలా మనల్ని రూల్ చేసేవారు? మీ అందరికీ చదువుకొని ఉంటారు కదా, చాలా మంది చిన్నప్పుడు కానీ లేదా మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా విని ఉంటారు. బ్రిటిషర్స్ మనల్ని ఎలాగా అణిచివేశారా లేదా? అనిసత్వంగా చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు, మనకి లేనిపోని ట్యాక్సులు పెట్టారు, చాలా కష్టపడ్డాము వాళ్ళకి. అందుకనే కదా మనం స్వతంత్రంకి వీళ్ళందరూ పోరాడి మనకి ఇచ్చినారు. అవునా కదా? మరి